చాలా మంది బ్యాంకుల పైసలు దాచుకుంటారు. అవసరం ఉన్నప్పుడు తీస్తారు, మళ్ళేస్తారు. అకౌంట్లో పైసలు లేనప్పుడు బంగారం కుదబెట్టి లోన్ తీసుకుంటారు. మళ్ళీ పైసలు ఉన్నప్పుడు లోన్ కట్టేసి ఆ బంగారం తీసేసుకుంటారు. ఇదంతా అందరికీ తెలిసిన ముచ్చటనే కదా. అయితే ఒక ఆయన గిట్లనే బంగారం కుదబెట్టి అటు ఇంకా పైసలు కట్టేసి తన బంగారం తనకి ఇయ్యమంటే పెద్ద షాక్ ఇచ్చిరు బ్యాంక్ వాళ్ళు. ఏమైందో చూడుండ్రి. మా బంగారం మాకు కావాలే, మాకు న్యాయం చేయాలి అని సూర్యాపేట జిల్లా మోతే ఎస్బీఐ బ్యాంకు ముంగట ధర్నా చేస్తున్నారు. ఆ బ్యాంకులో బంగారం లోను తీసుకున్న పరశురాములు అండ్ ఫ్యామిలీ. ఇగో ఈయన పేరే పరశురాములు. ఏదో అవసరం వచ్చి 18 గ్రాముల బంగారు పుస్తెల తాడు తీసుకొచ్చి బ్యాంకులో కుదవబెట్టి లోన్ తీసుకున్నాడట. ఆ తర్వాత లోన్ మొత్తం మిత్తితోని కలిపి కట్టేసినాక ఆయన కుదవబెట్టిన బంగారం కాకుండా ఏదో కాకి బంగారం తీసుకొచ్చి చేతిలో పెట్టిండ్రట బ్యాంకు వాళ్ళు. అంతేనానే పరశురాములన్నా? ఎస్బీఐ బ్యాంక్ సెంట్రల్ బ్యాంకులో నేను బంగారం పెట్టిన సార్. 2023 మార్చి నెలలో పెట్టిన. సంవత్సరం తర్వాత రెన్యువల్ చేయించుకున్నా. రెన్యువల్ చేసిర్రు. మూడోసారి కట్టేటప్పుడు నాకు ఫేక్ బంగారం అని వాళ్ళు అధికారులు ఇవ్వబోతున్నారు. ఇది ఏంది సార్, ఇది ఫేక్ బంగారం కాదు, నేను పెట్టిన గోల్డ్, మీరు ఇట్లా ఇవ్వటం ఇది కరెక్ట్ కాదు సార్ అని చెప్పని. అప్పుడు బంగారం కుదవబెట్టుకునే ముందు చెక్ చేసుకునే లోన్ ఇచ్చిండ్రని, ఇప్పుడు లోన్ అంతా కట్టినాక నకిలీ బంగారం అంటగడుతున్నారని మొత్తుకుంటున్నారు. బ్యాంకు బంగారం తీసుకున్నాను వస్తే ఆ డబ్బులు కట్టించుకురు, 74,000 కట్టించుకొని ఇది నకిలీ బంగారం అని అంటారు. అది గిలేడు బంగారం ఇస్తారు. ఇదేందని అడిగితే ఏమంటారు, మేము మాట్లాడతాం, అది పెట్టింది ఆ రోజు ఇదే, మేము ఆయన గోల్డ్ అని పెట్టుకున్నాము, గోల్డ్ అని పెట్టుకుని డబ్బులు ఇచ్చినాము, ఇప్పుడు గోల్డ్ కాదని అంటారు సార్. మరి అసలు బ్యాంకుల బంగారం కుదవబెట్టుకునేటప్పుడు అవసరాయన పిలిపించి అది ఒరిజినలా డూప్లికేటా అని చెకింగ్ చేపిస్తారు బ్యాంకు వాళ్ళు. మరి అప్పుడు ఈ పరశురాములు తీసుకొచ్చిన బంగారం చెక్ చేసిండ్రా చేయలేదా అని అంటే చెక్ చేసుకునే ఇచ్చిండ్రు అని ఇల్లు అంటున్నారు. కానీ బ్యాంకు వాళ్ళు ఏమో అదంతా మాకు తెలియదు, హెడ్ ఆఫీస్ నుంచి పెద్ద సార్లు వస్తున్నారు, జర అప్పటిదాకా ఓపిక పట్టుండ్రి అంటున్నారట బ్యాంకు మేనేజరు. మరి ఇక కాకి బంగారం చేతిలో పెట్టిండ్రంటే అసలు బంగారం ఏ కాకి ఎత్తుకపోయిందో, అసలు బంగారం కథ ఎటుకోసెళ్తుందో చూడవలసి ఉన్నది. ఇక